ఆయన ఆజ్ఞలు గైకొనిటే ఆయన్ని ప్రేమించుట. దేవుని ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలి. ప్రేమించాలి అనేది ఆయన ఆజ్ఞలు గైకొనటే ప్రేమించుట. ప్రేమించావనంటే ఆజ్ఞలు గైకొంటావు. ఆయన ఆజ్ఞలు ఎలాంటివి కాదు, భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు పాటించడానికి భారమైనవి కావు. మీరు అర్థం చేసుకోవాలి. సింపుల్గా మీకు అర్థం అవడానికి చాలా ఈజీ మెథడ్ మీకు చెప్తా, ఎలాగ భారమైనవి కావు. ఆయనను ప్రేమిస్తున్నావు అంటే ఆయన అంటే బాగా ఇష్టం కదా. ఆయన అంటే నీకు బాగా ఇష్టం, నువ్వంటే ఆయనకి ఇష్టం. సో నిన్ను దేవుని కుమారుడిగా చేసుకున్నాడు, ఆయన నిన్ను కుమారుడిగా చేసుకున్నాడు, నువ్వు ఆయన తండ్రిగా అయిపోయావు. ఇష్టం, బాగా ఇష్టం. మరి అంత ప్రేమించేవాడివి ఆయన చెప్తే చేయవా? ఆయన ఆజ్ఞలు చేస్తావు. అలా చేయడమే ఆయన ప్రేమించడం అంట. మరి ఆయన ఆజ్ఞలు ఎలాగుంటాయి చేయడానికి అని అంటే చాలా సులువుగా ఉంటాయి అని అన్నాడు. ఎలాగ సులువుగా ఉంటాయో ప్రాక్టికల్గా మీకు అర్థమయ్యేలా చెప్తా. నీకు భార్య ఉంది, నీ భార్యకి నీ భార్య అంటే నీకు ప్రేమేగా. ఏమన్నా డౌట్ ఉందా? సో భార్య అంటే భర్తకి ప్రేమ. నేను ప్రేమిస్తున్నాను అని నువ్వు భార్యతో చాలాసార్లు చెప్పింటావు ఈ 10 ఏళ్లలో. ఓకే, చెప్పాడమ్మా, సరే, నవ్వావంటే చెప్పినట్టే. ఇప్పుడు నువ్వు ప్రేమించే నీ భార్య నీకు కొన్ని ఆజ్ఞలు పెట్టింది. ఇశ్రాయేలులకి దేవుడు 10 ఆజ్ఞలు పెట్టాడు కదా. 10 ఆజ్ఞలు మీరు పాటించాలన్నాడు. ఈ 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు ఆయనకు సంబంధించినవి. మిగతా 6 ఆజ్ఞలు మిగతా మనుషులకు సంబంధించినవి. 10 ఆజ్ఞలు చాలాసార్లు మీరు విన్నాం కదా. మొదటి 4 ఆయనకు సంబంధించినవి. మీరు నా వైపుకి ఎలాగ ఉండాలా అని 4 ఆజ్ఞలు. మీరు మీ సహోదరుల ఎడలకు ఎలాగ ఉండాలి అని, నరహత్య చేయకూడదు, అబద్ధాలు కూడా, దొంగలు, అవి మిగతా వాళ్ళు మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు 4. సరే, ఇప్పుడు ఈ 4 ఆజ్ఞలు నాకు సంబంధించినవి అని అన్నాడు కదా. ఏమేంటి గుర్తున్నాయి మీకు? ఓకే, ఈ 4 ఆజ్ఞలే దేవుడు, మనం ప్రేమించే దేవుడు మనకు ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఈ విషయం నీకు అర్థం కావడానికి, నువ్వు ప్రేమించే నీ భార్యే 4 ఆజ్ఞలు నీకు వేసింది. అందులో ఒకటి ఫస్ట్, నేను తప్ప వేరే భార్యను ఉండకూడదు అని అన్నది. కానీ ఇది భారమైందా సులభమైందేనా? పాటించవచ్చా నువ్వు? భార్య ఆజ్ఞ వేసింది, నువ్వు ప్రేమించే నీ భార్య 4 ఆజ్ఞలు వేసింది. నేను తప్ప వేరే భార్య నీకు ఉండకూడదు అని అన్నది. ఏమంటావు నువ్వు? సులభమేనా కష్టమా? అది ఏమీ అంత మాట అంటావు? నువ్వు తప్ప ఇంకేముంది? అదేం పెద్ద కష్టమా అండి? ప్రేమించే భార్య, పైగా నువ్వు ప్రేమించేవారు, నేను తప్ప వేరే చచ్చినా లేదని అంటావు కదా. అదేం పెద్ద కష్టమైన ఆజ్ఞ కాదు కదా, ఈజీనేగా. దేవుడు ఏమన్నాడండి? నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. మనల్ని ప్రేమించే వాళ్ళు ఆజ్ఞ చేస్తే పాటించడం పెద్ద కష్టమేం కాదండి. దేవుని నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆయన ఈ మాట చెప్తే పాటించడానికి పెద్ద కష్టమేమి కాదు. అది తెలుసుకో ముందు. చాలామంది దేవుని ఆజ్ఞలు పాటించాలంటే చాలా కష్టం. ఎందుకు కష్టమైంది? నీకు అర్థమైందా? ఒకటి. ఇంకోటి అన్నది, నువ్వు ఎవరి ఫోటోను అట్టాటి కూడా పెట్టుకోకూడదు అన్నది. సరే అంటావా? కష్టం ఇది, నా వల్ల కదా అంటావా? పెళ్ళైన అందరికీ పెళ్ళైందిగా, మీకు అందరికీ. మీ భార్య అన్నది అనుకోండి,
నా భార్య అన్నది నాతో, నువ్వు వేరే బొమ్మలు ఎవ్వరి ఫోటో పెట్టుకోకూడదు అని అన్నది. నన్ను ప్రేమించు తప్ప వేరే వాళ్ళ ఫోటోలు ఎవ్వరి ఫోటోలు పెట్టుకోకూడదు అన్నది. ఏమైనా కష్టం అది? పాటించలేమా ఆ ఆజ్ఞని? నువ్వు తప్ప నేనే ఉంది తీసుకుంటా, చూడు నా పర్సులో నీ ఫోటో అని చూపిస్తాను. సో ఇశ్రాయేలుకి దేవుడు రెండో ఆజ్ఞ ఏం పెట్టాడు? మీరు ఏ బొమ్మలు పెట్టుకోవద్దు అని చెప్పాడు కదా. కష్టమా దేవుని ఆజ్ఞలు పాటించడం? చూడండి, మనం ప్రేమించే విధానంలో ఉంటుంది. నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, సులువే. నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు అన్నది ఆజ్ఞేసింది. ఏం పెద్ద కష్టమా అది? ఇంకొక మాట అన్నది, 7 రోజులలో 6 రోజులు నువ్వు ఇష్టం వచ్చిన పని చేసుకో, కానీ ఒకరోజు నా కొరకు కేటాయించు అన్నది నీ భార్య. మనీ అన్నది, ఉండలేవా? చేయలేవా? 6 రోజులు నీ పనుల మీద ఉండు, కానీ ఒక్కరోజున నాకు ఈ అన్నది, పాటించలేవా? అదే కదా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అన్నాడు, రెస్పెక్ట్ మీ, లవ్ మీ. నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు భారమైనవి కానే కాదు. అయ్యే కదా అడుగుతున్నాడు ఆయన. మీకు అర్థం కావడానికి ఈ విషయాలు ఫ్యామిలీ లాగా చెప్తూ వచ్చా. దేవుని ఆజ్ఞలు పాటించడము అవి కష్టమైనవి కానే కాదు. కాబట్టి దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటన్నమాట? ఆయన ఆజ్ఞల్ని నెరవేర్చడమే. చెప్పాడు చేయాలి. నీ తమ్ముడిని ప్రేమించు చెప్పాడు, నువ్వు చేయాలంతే. ఏమి నీకు ఇష్టమైన, నువ్వు అంతగా ప్రేమించే దేవుడు చెప్తే చేయలేవా? మనం నానా రకాలైన మైండ్ పెట్టుకుంటే అది కష్టమైతే తప్ప, నువ్వు నిజంగా దేవుని ప్రేమించు వాడవే అయితే అది ఖచ్చితంగా చేస్తావు. నేటి క్రైస్తవ సమాజం చూడండి ఎంత బలహీనంగా ఉందో అర్థం.